2026లో భారత్కి పాకిస్తాన్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అని అమెరికా వాళ్ళు ఒక రిపోర్టు విడుదల చేశారు. సో దీనికి సంబంధించి మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈయనను విలేకరులు అడిగారు. సో ఇలా ఒకవేళ పాకిస్తాన్ మన మీద యుద్ధము ప్రకటిస్తే మనము ఏం చెయ్యాలి అంటే, ఆ భగవంతుడికే తెలియాలి పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందో. ఈ మాటలో అర్థాన్ని గమనించండి. ఎన్ని ముక్కలు అంటే మనం మాట్లాడుతున్న పీఓకే, బలూచిస్తాన్, ఖైబర్ పాఖ్తూన్ఖ్వా ఇలాగా అంటే వాళ్ళు ముక్కలు ముక్కలు అయిపోతారు అని రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు. కానీ ఇందులో మీరు గమనించారు అనుకోండి, పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి మీకు ఖ్వాజా ఆసిఫ్ ఈయనేం మాట్లాడుతున్నాడు, ఒకవేళ భారత్తో మాకు ఇలా యుద్ధము వస్తే, ఇప్పుడు మీరు అడగొచ్చు అసలు పాకిస్తాన్ వాడికి అంత సీన్ ఉందా అండి, మన మీద యుద్ధము ప్రకటిస్తాడా? మరి వాళ్ళ డిఫెన్స్ మంత్రి ఇదే మాట్లాడుతున్నాడు కదా. వాళ్లకు వేరే ఆప్షన్ లేదండి. పాకిస్తాన్ ఇవాళ ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు మీకు అమెరికా ఇరాన్ యుద్ధము కదండి. సౌదీ అరేబియా ఏం మాట్లాడుతుంది, మాకు వేరే మార్గమే లేదు, మేము ఈరాన్పై యుద్ధము ప్రకటించాల్సిందే, మా ఆయిల్ రిఫైనరీస్ని అంతా కూడా వాళ్ళు తగలబెట్టేస్తున్నారు, ఇన్నేళ్ళు మేము కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఇంతంత పెద్ద నిర్మాణాలు, ఇంత వ్యాపారము, ఇలాంటి ఎక్స్పోర్ట్స్ వీటిని అంతా కూడా పూర్తిగా ఈరాన్ వాళ్ళు మీకు ధ్వంసము చేస్తున్నారు. మా జీడిపిలో 7% ఇప్పుడు పడిపోయింది. కారణము ఈరాన్. ఈరానా అంటే కాదు కదా, అమెరికాను అడిగే ధైర్యము లేదు. కాబట్టి ఎవరు బలహీనులు, ఈరానే కదా. కాబట్టి వాళ్ళ మీద మేము యుద్ధము ప్రకటిస్తాము. ఎలా చేస్తావురా? ఈరాన్ వద్ద ఎలాంటి డ్రోన్లు ఉంటాయి, ఎలాంటి మిసైల్స్ ఉంటాయి, మీకు లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్, హైపర్సానిక్ మిసైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈరాన్ అంటే ఒక పవర్ఫుల్ కంట్రీ కదా. మరి అలాంటిది వాళ్ళతో సౌదీ అరేబియా ఎలా యుద్ధము చేస్తుంది? కాబట్టి పాకిస్తాన్ సహాయము కావాలి. సో పాకిస్తాన్ వద్ద ఇలాంటి అస్త్రాలు ఉన్నాయి కదా, లేకపోయినా ఉన్నాయని చెప్పుకుంటున్నాడు కదా. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీకు పాకిస్తాన్ ఒక యుద్ధములోకి వస్తే అప్పుడు భారత్ పాకిస్తాన్ మీద దాడులు చేయొచ్చు. ఒకవేళ అలా జరిగింది అనుకోండి, ఇప్పుడు మనం ఏం చూస్తామండి, శత్రువు ఎప్పుడు బలహీనంగా ఉన్నాడో, ఇప్పుడు మనము జస్ట్ అజిత్ దోవెల్ గారి సూచనల కోసమే వెయిట్ చేస్తున్నాం. ఆయన ఏమంటాడు, ఈ గొడవలో వాడు ఇరుక్కుంటాడు కదా. సౌదీ అరేబియా ఈరాన్ యుద్ధములో పాకిస్తాన్ వాడు ఇరుక్కుంటాడు, అప్పుడు మనం ఎందుకు యుద్ధము చెయ్యాలి? కానీ ఇక్కడ వ్యవహారం ఏంటి, ఒకవేళ అలా జరిగితే మనము ఎక్కడ ఒక ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేస్తామేమో అని చెప్పి పాకిస్తాన్ మన మీద దాడులు చేయవచ్చు. అంటే వాళ్ళ ప్రజలను మీకు నమ్మించడం. సో ఈ టైంలో ఇలాంటి ఒక కాంటెక్స్ట్లో, ఇలాంటి ఒక సిట్యువేషన్లో పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతాయో భగవంతుడికే తెలియాలి రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు. మరి పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి ఏమంటున్నాడు, మేము కల్కట్టాను టార్గెట్ చేస్తాము. సడన్గా ఈ కల్కట్టా ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే బంగ్లాదేశ్ సరిహద్దులు, తీవ్రవాదులు అక్కడ మకాం వేశారు. సో అటువైపు నుంచి మేము భారత్ మీద దాడులు చేస్తాము. అసీం మునీర్ కూడా ఇదే మాట్లాడుతున్నాడు కదా, ఈస్ట్ సైడ్ నుంచి మా దాడులు ఉంటాయి అంటే అలాంటి మిసైల్స్ వాడి వద్ద ఉందా అంటే, ఇప్పుడు షాహీన్ 3 అంటాడు కదా, 2750 కిలోమీటర్లు ప్రయాణించగలిగే బాలిస్టిక్ మిసైల్స్ మా వద్ద ఉన్నాయని వాడు చెప్తాడు కదా. మరి ఇప్పుడు కల్కట్టా మీద దాడులు జరిగాయి అనుకోండి, భారత్ ఏం చేస్తుంది? ఇప్పుడు జనరల్గా మనం ఆలోచించామనుకోండి, ఢిల్లీ మీదో లేదా మీ యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై మీదో ఇలాగే కదండి ఉంటుంది. అట్లా చేయకుండా కల్కట్టా మీద దాడులు చేస్తే వీడు ఏం సాధిస్తాడు? కానీ మీకు ఆపరేషన్ సింధూర్ పార్ట్ 1లో ఈ ప్రయత్నాలు జరిగాయండి. ఢిల్లీ మీద దాడులు చేయడానికి బాలిస్టిక్ మిసైల్స్ వాడాడు, కానీ మన డిజిటల్ వాల్ చాలా స్ట్రాంగ్గా ఉంది కదా. కాబట్టి ఏమీ చెయ్యలేక అవన్నీ కూడా కూలిపోయాయి. వాటిని మనం DRDO ల్యాబుల్లోకి తెచ్చుకున్నాము, పరిశోధనలు అన్నీ జరిగాయి కదా. కాబట్టి వాడు ఇప్పుడు కల్కత్తా అంటున్నాడు. ఎందుకు? మన S-400
సుదర్శన చక్రము కోల్కతా వైపు లేదండి. హసీమరా అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాము వైపు ఉండడమే కానీ కోల్కతా వైపు లేదు. అంటే కోల్కతా కూడా మీకు ఇటే వస్తుంది అనుకోండి. అయినా కూడా వాడేంటి, మనము మన S-400 వాడమేమో అన్న భావనతో ఇది మాట్లాడుతున్నాడు. కానీ వీడి మోడల్ను మీరు గమనించాలండి. ఇప్పుడు ఈ వీడియోలో ఉద్దేశం ఏమిటి, ఒకవేళ ఈ యుద్ధములో పాకిస్తాన్ ఇరుక్కుంటే, ఇంకా చెప్పాలంటే ఈ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయాడు అనుకోండి, మీకు ఇంకొక ప్రెసిడెంట్ వస్తాడు. అప్పుడు మళ్ళీ అమెరికా ఇలాంటి ఒక రిపోర్ట్ 2026లో భారత్కి పాకిస్తాన్కి యుద్ధం అన్నారు కదా. సో యుద్ధం జరిగింది, జరగలేదు తర్వాత. కానీ ఈ రిపోర్ట్లో ఏముంటుంది, ఈరాన్ ఎంత ప్రమాదమో పాకిస్తాన్ కూడా అంతే ఒక ప్రమాదకరమైన దేశము, ఇది ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనం పాకిస్తాన్ని విడిచిపెట్టకూడదని అమెరికా కొత్త ప్రెసిడెంట్ మాట్లాడాడు అనుకోండి. సో అమెరికా పాకిస్తాన్ మీద దాడులకు సిద్ధపడ్డారు ఇజ్రాయెల్ ద్వారా. వాళ్ళకి ఇవన్నీ కావాలి కదండి. గ్రేటర్ ఇజ్రాయెల్లో ఇవన్నీ కూడా పార్ట్. ఆ స్కీమ్లో, ఆ స్ట్రాటజీలో ఇవన్నీ కూడా భాగాలే. ఏదో ఒక రోజు ఇజ్రాయెల్ వాళ్ళు పాకిస్తాన్ మీదకి వస్తారు. ఇప్పుడే జరిగింది అనుకోండి, పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడంటే ఇమీడియట్గా మేము భారత్ మీద దాడులు మొదలు పెడతాము. తర్వాత సంగతి తర్వాత. ఎందుకు, మీకు మ్యాక్సిమం మీ ఫ్రెండ్లీ కంట్రీస్ యొక్క నష్టము, భారత్కు ఎంత నష్టము జరిగితే మీకు ఇది డైరెక్ట్గా అమెరికా మీద, యూరోప్ యూనియన్ మీద, ఆసియా ఖండం మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అమెరికా దాకా మేము రాలేము, యుద్ధము చేయలేము, పొరుగు దేశము భారత్ కాబట్టి వాళ్ళ మీద మేము యుద్ధము చేస్తాము అని చెప్పి వాళ్ళ డిఫెన్స్ మంత్రి చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం ఏమంటున్నామండి, మేమేమైనా సౌదీ అరేబియానా లేదా యూఏఈనా, మేము నీకు ఎలా కనిపిస్తున్నాం, సార్ రా చెయ్యాలనుకున్నావు కదా చెయ్యి. ఇప్పుడు ఖతార్ మీద మీకు ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేశారండి. అలాగే పాకిస్తాన్ యొక్క ఎంబసీ మీద కూడా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ ఉన్నాయి. పాకిస్తాన్ వాడు ఏమన్నాడు, మేమేమన్నా ఖతారా, మేము ఒక సూపర్ పవర్, ఒక న్యూక్లియర్ పవర్, గుర్తుపెట్టుకో, నీకన్నా మా వద్ద అణు అస్త్రాలు ఎక్కువ ఉన్నాయి చెప్తున్నాడు కదా. మరి ఇదే వెర్షన్ మనం పాకిస్తాన్కి కూడా వినిపించవచ్చు. నీ దగ్గర ఒక 140 న్యూక్లియర్ అస్త్రాలు ఉంటే మా దగ్గర 180. ఇప్పుడు 2030 వచ్చే నాటికి 200 దాటిపోతాయి. మన వద్ద న్యూక్లియర్ వెపన్స్ అబౌవ్ 200 ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, పాకిస్తాన్ యొక్క అంతిమ యాత్రకు ప్రిపరేషన్ ఉంటుందండి. సేమ్ ఇప్పుడు ఈరాన్ విషయంలో ఇజ్రాయెల్ అమెరికా ఏం ఆలోచిస్తున్నారో మనము పాకిస్తాన్ విషయంలో ఇదే ఆలోచిస్తాం. అంటే అందుకే ఇన్ని ముక్కలు అని అంటున్నాం. అటువైపు నుంచి మీకు తాలిబాన్ వాళ్ళు వస్తారు, ఇటువైపు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు రెడీ అయిపోతారు. పిఓకేలో ఇవాళ ప్రజల మూడు ఎలా ఉందండి, భారత్తో కలిపేయండి, ఇక మిగిలిందల్లా ఏంటి, ఒక ఇస్లామాబాద్ దాని చుట్టుపక్కల ఉండే నగరాలు. సో ఇప్పుడు అక్కడ దాకా మనం వెళ్ళగలిగేమో అనుకోండి, అయిపోయింది కదా, పాకిస్తాన్ పని అయిపోయింది. ఒకవేళ మనం అక్కడ దాకా వెళ్ళలేదు అనుకోండి, ఇజ్రాయెల్ వాళ్ళు వస్తారు కదా. ఇక అమెరికాలో మీకు రిజిమ్ చేంజ్ జరిగింది అనుకోండి, కొత్త ప్రెసిడెంట్ కూడా ఇదే మాట్లాడతాడు కదా. పాకిస్తాన్లో తీవ్రవాదులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ చేతికి ఇలా అణు అస్త్రాలు పెడితే ఇది చాలా చాలా డేంజర్, ఇవన్నీ మాట్లాడతారు కదా. సో ఇప్పుడు ఈరాన్కి ఏమైతే జరిగిందో, ఈరాన్ వాళ్ళు తమ వద్ద అణు అస్త్రాలు ఉన్నాయని ఇవాళ వరకు మాట్లాడలేదండి. అందరూ వెళ్ళారు, వెరిఫై చేసుకున్నారు. కానీ పాకిస్తాన్ వద్ద అణు అస్త్రాలు ఉన్నాయి, అది అమెరికా వాడే కంట్రోల్ చేయొచ్చు. అయినా కూడా రేపు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళినప్పుడు ప్రమాదమే కదా. కాబట్టే మన డిఫెన్స్ మంత్రి ఎన్ని ముక్కలు అవుతాయో ఒక్కసారి ఆలోచించండి అన్నారు. ఒకవేళ 2026లో భారత్కి పాకిస్తాన్ మధ్య ఈ యుద్ధము వచ్చి వాడు కల్కట్టాను టార్గెట్ చేస్తే పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతాయని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.